కామెంట్ చేస్తే నా పేరు కళ్యాణ్ మీ ఫస్ట్ టైం చూస్తారా అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే మనం పిక్సెల్ ల్యాబ్ అనేది యూట్యూబర్స్ చాలా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో దాంట్లో సెట్టింగ్స్ అనేవి క్లియర్గా కనుక మనకి తెలిసినట్లయితే ఇంకా బాగా థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. సో ఆ సెట్టింగ్స్ ఏంటి, అది ఎక్కడెక్కడ ఉన్నాయి, మీకు తెలియని ఇంకో ఎన్నో సెట్టింగ్స్ మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అలాగే వీటి గురించి తెలుసుకొని మీరు కూడా ఎంతో అందంగా క్రియేట్ చేయాలని చెప్పి నేనైతే ఈ వీడియో మీకోసం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే చూడండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్క సెట్టింగ్స్ అయినా కూడా మీరు క్లియర్గా తెలుసుకోండి. సో ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఏదైనా సరే సెట్టింగ్స్ గురించి. సో ఫ్రెండ్స్, అదేంటో చూసేద్దాం మరి. సో ఫ్రెండ్స్, నేనైతే మీకు పిక్సెల్ ల్యాబ్ గురించి పూర్తి సెట్టింగ్స్ అనేవి మీకు చూపించేస్తున్నాను. అలాగే ఎంత మీకు పిక్సెల్ ల్యాబ్ గురించి తెలిస్తే అంత నీట్గా మీరు థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేయగలుగుతారు. సో దాని గురించి అయితే తెలుసుకుందాము మనం అందరం కూడా. ఇప్పుడు నేను పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్తున్నాను. సో దీని ఇంటర్ఫేస్ అయితే మనకి ఫస్ట్ మీకు ఇక్కడ నుంచి ఫస్ట్ సెట్టింగ్స్ నుంచి చూపిస్తాను. అవసరం లేని మట్టికి కొంచెం స్పీడ్గా చెప్పేస్తాను. అవసరం మనం ఏవైతే థంబ్నెయిల్కి అత్యవసరమో అవి మాత్రం నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ అంటే వాటి గురించి తెలుసుకుంటేనే కదా మనం నీట్గా థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేయగలరు. సో ఫస్ట్ నుంచి నేను చూపిస్తాను. సో నేను పైన టాప్లో ప్లస్ సింబల్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీంట్లోకి వెళ్తే మీరు టెక్స్ట్ చేసుకోవచ్చు, అంటే రాసుకోవచ్చు. ఏదైతే మీరు క్రియేట్ చేసుకోవాలనుకున్నా దానికి టెక్స్ట్ చేసి ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. కరెంట్ డేట్ అనేది మనకు అనవసరం అనమాట. సో స్టిక్కర్స్లోకి వెళ్తే మీకు స్టిక్కర్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. ఇమోజీస్ కావాలంటే ఇమోజీస్ అని మీరు పెట్టుకోవచ్చు. పక్కనైతే ఉంది కదా, ఇలాగా ఇమోజీస్ కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో దీంట్లోకి ఇంకో ఫ్రమ్ గ్యాలరీ అనమాట, షేప్స్ అనమాట. ఇది కింద మీకు ఏ షేప్లో కావాలనుకుంటే అంటే ఇది షేపు మనం అలాగ పెంచుకోవచ్చు అనమాట. సో ఇది మనకు అవసరం లేదు. సో ఇది వచ్చేసి కింద ఇంకోటి ఆప్షన్ వచ్చేసి ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది. మన గ్యాలరీలోకి వెళ్ళి మనకి కావాల్సింది బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోవచ్చు. మీరు బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకొని మీకు కావాల్సింది దాని పక్కన అనేది ఎడిట్ చేసుకోవచ్చు. మీరు టెక్స్ట్ చేసుకొని దాన్ని టెక్స్ట్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఫోటో అనేది యాడ్ చేసుకొని. సో డ్రా అనమాట, ఇది కింద లాస్ట్ ఆప్షన్. ఇది డ్రా అనేది మీరు ఇక్కడ ఏదైనా సరే డ్రా చేసుకోవచ్చు. సో దీనికి మీరు కావాల్సింది అయితే పెట్టుకోవచ్చు కలర్స్. సో ఇట్లాగనమాట, ఇట్లాగా డ్రా కూడా చేసుకోవచ్చు మీరు. తర్వాత వచ్చేసి పక్కనది బుక్ టైప్లో ఉంది కదా, సో అది వచ్చేసి సేవ్ యాజ్ ప్రాజెక్ట్ అండ్ సేవ్ యాజ్ ఇమేజ్ అనమాట. ఇవి రెండు. మీరు సేవ్ యాజ్ ఇమేజ్ అయితే మనకి డైరెక్ట్ గ్యాలరీలోకి డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. మీరు ఏదైతే క్రియేట్ చేస్తారో అదనమాట. సో పక్కనే ఉంది కదా ఇంకోటి షేర్ ఆప్షను. సో దీంట్లోకి వెళ్తే మీరు డైరెక్ట్గా మీరు వేరే వాటిల్లో కూడా షేర్ చేసుకోవచ్చు. దీనికి మనం ఏదైతే థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసాం, ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్, వాట్సాప్, సో ఎనీథింగ్ అనమాట. సో ఎక్కడైనా సరే మీరు షేర్ చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి మీకు ఈ క్వాడ్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. దీంట్లో మీకు నచ్చిన టైప్లో మీరు అనేవి ఇక్కడ ఒకవేళ ఇప్పుడు దేని గురించి అయినా మీరు ఇట్లాగా మీరు టెక్స్ట్ చేయకుండా ఇంగ్లీష్లోనే పెట్టేసుకోవచ్చు అనమాట. క్వాడ్స్ అనేవి మీకు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ సైడ్ అనేది మోటివేషన్ పక్కన కిందకు ఉంది కదా, సో దీంట్లోకి సక్సెస్, ఫ్రెండ్షిప్, హ్యాపీనెస్, ఇన్స్పిరేషన్, పాజిటివ్, అబ్జర్వ్ అని ఉంది కదా. సో మీకు ఏ టైప్ ఆఫ్ కావాలనుకుంటే ఆ టైప్ ఆఫ్ మీరు చేసుకోవచ్చు అనమాట, పెట్టుకోవచ్చు ఇక్కడ. సో దీన్ని అయితే ఇప్పుడు మనం డిలీట్ చేయాలి ఫ్రెండ్స్. అది ఎలాగంటే నేను మళ్ళీ చెప్తాను అది. సో ఫస్ట్ 3 డాట్స్లోకి వెళ్దాము. 3 డాట్స్లోకి వెళ్తే యూజ్ ఫ్రమ్ గ్యాలరీ ఇమేజ్ అని ఉంది, యూజ్ ఇమేజ్ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది. సో ఇది వచ్చేసి సేమ్ ఆప్షన్ ఫ్రెండ్స్, ఇందాక మేము ఏదైతే చెప్పుకున్నామో అది అనమాట. గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. దీన్ని టచ్ చేస్తే మనకి కావాల్సింది వచ్చేసి మనం గ్యాలరీలో నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీరు దీని మీద స్క్రీన్ మీద పెట్టుకొని థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫుల్ స్క్రీన్ అనమాట. ఇదైతే ఇట్లాగ వస్తుంది. ఫుల్ స్క్రీన్ అనేది మనకి ఇది అవసరం ఫ్రెండ్స్. ఓకే. సో మళ్ళీ యూజ్ ఇమేజ్ ఫ్రమ్ కెమెరా అంటే డైరెక్ట్ కెమెరా నుంచి మీరు ఆ ఫోటో అనేది తీసుకొని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో ఎక్స్పోర్ట్ ఇమేజ్ అంటే మీరు డైరెక్ట్గా ఫ్రమ్ గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ అయిపోతుంది అనమాట. ఎక్స్పోర్ట్ ఇమేజ్ అని ఉంది. సో ఇమేజ్ సైజ్ అనమాట. ఇక్కడ మీకు ఇమేజ్ సైజ్ మనకి ఏదైతే ఉందో థంబ్నెయిల్కి కావాల్సిన సైజు 1280 by 720 మనకు కావాల్సిన థంబ్నెయిల్కి. సో అది పెట్టుకుందాము.
తర్వాత వచ్చేసి కాంటాక్ట్ జస్ట్ రిపోర్ట్ వర్క్ అంటే మీకు ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ట్యూటోరియల్స్ అంటే డైరెక్ట్గా మీకు ఈ పిక్సెల్ ల్యాబ్లో ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయి, అలాగే మీకు అందంగా ఎలాగా క్రియేట్ చేసుకోవాలో థంబ్నెయిల్ అనేది మనకి ఇక్కడ యూట్యూబ్లోనే ట్యూటోరియల్స్ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ కింద వచ్చేసి రిమూవ్ యాడ్స్ అని ఉంది కదా, సో దీనికోసం మనం 200 పే చేయాల్సి వస్తుంది. ఇలా చేస్తే మనకి ఇప్పుడు ఇందాక నాకు ఈ మధ్యలో అనేది యాడ్ అనేది వాళ్ళు ఇచ్చారు కదా, ఆ యాడ్ అనేది మనకి రాదనమాట మనం అది పెట్టుకుంటే. సో నేనైతే అది పెట్టుకోలేదు, నార్మల్గానే పెట్టుకున్నాను, అందుకని నాకు యాడ్స్ అనేవి వచ్చినాయి ఫ్రెండ్స్. సో ఇంకోటి వచ్చేసి రికవర్ ఆటో సేవ్ అని ఉంది. మీరు ఆటో సేవ్లో కూడా పెట్టుకోవచ్చు. మీరు క్రియేట్ చేసినామంటే సేవ్ అయిపోతుంది అనమాట. ఇది ఓపెన్ PLP ఫైల్ అనేది మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. అబౌట్ అంటే దీనికి పిక్సెల్ ల్యాబ్ గురించి మనకి అబౌట్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. సో ఎగ్జిస్ట్ అనేది మనకి బ్యాక్ వచ్చేయడానికి ఎగ్జిస్ట్ అనేది ఉపయోగపడుతుంది. సో కింద ఆప్షన్స్ అయితే చూద్దాం. సో సెకండ్ లైన్ ఆప్షన్స్ చూద్దాం ఫస్ట్ నుంచి. సో ఇది వచ్చేసి పెన్సిల్ ఆప్షన్ అనమాట. ఇక్కడ మీరు న్యూ టెక్స్ట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ అంటే రాయొచ్చు. మీకు కావాల్సిన ఏదైతే కంటెంట్ గురించి మీరు థంబ్నెయిల్ అది క్రియేట్ చేయాలనుకుంటున్నారో సో దీంట్లోకి వెళ్ళిపోయి ఇది వచ్చేసి మీరు డిలీట్ చేసేసుకొని ఓకే చేసుకోవాలి. మీకు ఏదైతే కావాలో అది టైప్ చేసేసుకొని. సో ఇది వచ్చేసి డిలీట్ అనే ఆప్షన్ కూడా ఉంది. మీరు ఏదైతే చేశారో ఒకవేళ అది సరిగ్గా రాకపోతే ఇక్కడ నుంచి మీరు డిలీట్ చేసేయచ్చు అనమాట. సో ఇందాక నాకైతే ఇక్కడ నేను ఇంకోటి ఒక క్వాడ్స్ అనేవి నేను పెట్టాను కదా, సో అదైతే డిలీట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి ఇది మళ్ళీ మీరు కనుక ఇచ్చేసారనుకోండి, మీరు ఇందాక ఏదైతే డిలీట్ చేశారో అది మళ్ళీ వస్తుంది అనమాట. సో ఇదైతే 100% ఉంది మనకి, అంటే ఇక్కడ అనమాట స్క్రీన్ అనేది. సో దీని గురించి అవసరం లేదు మనకి. ఇది వచ్చేసి మీకు ఇలా కూడా పెట్టుకోవచ్చు. పక్కన ఆప్షన్ కనుక మీరు టచ్ చేస్తే సో ఇది వచ్చేసి మనకి ఏదైతే మనం పెట్టుకొని ఉన్నామో దాని గురించి మనం ఒకవేళ ఏది మనం ఇక్కడ టైప్ చేసినా ఆర్ ఏదైనా మనం యూజ్ చేసినా అన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తున్నాయి అనమాట. సో ఇది ఇక్కడ నుంచి మీరు లాక్ వేసుకుంటే మీకు ఎక్కడికి కూడా కదలదు అనమాట. అలాగే మీకు ఇక్కడ నుంచే మీరు దీన్ని మళ్ళీ ఒకవేళ ఏదన్నా లాక్ వేసుకున్న తర్వాత మీరు ఏదన్నా మర్చిపోయారు అక్కడి నుంచి మీరు మళ్ళీ డ్రా చేసుకోవచ్చు. సైజులు తగ్గించుకోవచ్చు. ఇక్కడ స్మాల్ టీ బిగ్ టీ ఉంది కదా, అక్కడి నుంచి సైజులు తగ్గించుకోవచ్చు. పక్కకి ముందుకు వచ్చేసి కదిలించుకోవచ్చు. అలాగే మీకు ఏదైతే మీరు టెక్స్ట్ చేశారో దానికి వచ్చేసి కలర్స్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాగా ఇవి అయితే ఈ కింద రెండు కూడా అవసరం లేదు మనకి. సో మళ్ళీ దీని మీద టచ్ చేస్తే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇవైతే పైన ఉండే ఆప్షన్స్ అనమాట. ఇవైతే మనం పైన ఉండే ఆప్షన్స్ అనమాట. సో మనం ఇప్పుడు కిందకి వెళ్ళిపోదాం అనమాట. ఇవి వచ్చేసి ఫస్ట్ ఆప్షన్లో ఉండేసి ఇవి వచ్చేసి ఓన్లీ ఫుల్ స్క్రీన్కి మాత్రమే మనకు ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. థంబ్నెయిల్ అనేది మనకు ఉపయోగపడదు. సో ఇవి అనేది అవసరం లేదు మనకి. థంబ్నెయిల్ కాబట్టి మనకి మనం ఎక్కువగా యూజ్ చేసేది థంబ్నెయిల్కి కాబట్టి మనం యూజ్ చేసేది మనకి ఇవి అయితే అవసరం లేదు. సో నెక్స్ట్ ఆప్షన్ ఏ మీద టచ్ చేస్తే మీకు ఇక్కడ టెక్స్ట్ అని ఉంది. దీనికి టెక్స్ట్ చేసుకోవచ్చు అనమాట మీరు. సో మీకు కావాల్సింది ఏదైతే ఉందో అది మీరు టెక్స్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడి నుంచి కూడా. సో మీరు చూసారు కదా, టెక్స్ట్ మీద టచ్ చేసి పెన్సిల్ సింబల్ మీద టచ్ చేసి మీకు ఇవన్నీ వస్తాయి. ఇక్కడ నుంచి మీరు కలర్స్ తగ్గించుకో అంటే ఇవన్నీ కూడా ఎతకకుండా ఇక్కడ నుంచి మీకు ఏవైతే అత్యవసరమో మనకి థంబ్నెయిల్కి అనేది అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీకు తగ్గించుకోవచ్చు. అలాగే కలర్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మనం సింబల్ మీద టచ్ చేద్దాము, పెన్సిల్ సింబల్ మీద. సో మనకు కావాల్సింది ఏంటి మీకు చూపించారు కాబట్టి నేను హాయ్ అని టైప్ చేస్తున్నాను. సో దీనైతే మనం ఇలాగనమాట. సో ఇది ఇక్కడ ఉంది కదా, సో 1 minute ఫ్రెండ్స్. మనం ఏదైతే ఇది పెట్టుకున్నామో దీనికి మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ దానికి ఆప్షన్స్ అనమాట. సో మనకైతే ఇదైతే అవసరం లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని నుంచి ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే మనం టైప్ చేసామో ఇది ఓన్లీ ఆ బాక్స్లో మాత్రమే ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏమైతే ఉండట్లేదు కాబట్టి మనకి ఇదైతే అనవసరం అనమాట. సో మనం ఇది ఒకసారి డిలీట్ చేసేద్దాం. అలాగే దీన్ని వచ్చేసి మనకు అవసరం లేదు కాబట్టి నార్మల్లోకి వచ్చేద్దాం. మళ్ళీ మనం ఏదైతే ఉందో అది టెక్స్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి టెక్స్ట్ చేసుకొని మనం
కావాల్సింది అయితే ట్యాప్ చేయొచ్చు అనమాట. సో చూస్తున్నాను కదా, మళ్ళీ చూపిస్తాను మీకు. హాయ్ అని పెట్టేద్దాం. సో ఇలా అనమాట. సో దీన్ని మనం దీన్ని వచ్చేసి మనం ఎడిట్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ కావాల్సింది ఒకవేళ ఏదన్నా మీకు ఇది రాకపోతే ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీన్ని ఒకవేళ డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, డిలీట్ ఆప్షను, అది టచ్ చేసి మీకు డిలీట్ అయిపోతుంది. సో మళ్ళీ మీరు టెక్స్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కి టెక్స్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఒక్కసారి మనం బ్యాక్ వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వెళ్ళాం కదా. సో ఇప్పుడు మనం కావాల్సింది ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ సైజ్ అనమాట. ఇక్కడ మీరు కింద ఆప్షన్స్ కూడా సేమ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా మీరు ఇమేజ్ సైజ్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ నుంచి పెడుతున్నాను, ఒకసారి చూడండి. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా ఇమేజ్ సైజ్, ఇక్కడ నుంచి కూడా మీరు ఇమేజ్ సైజ్ అనేది పెట్టుకోవచ్చు. ఇవి ఇప్పుడు నేను ఏవైతే ఇప్పుడు చెప్తున్నానో అవి మనకి థంబ్నెయిల్కి అనేది ఉపయోగపడేవి, అత్యవసరమైనవి ఫ్రెండ్స్ మనకి థంబ్నెయిల్కి అనేది. సో ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ చేద్దాం, మనకు కావాల్సింది ఏంటి రాద్దాం. సో వెళ్ళేసి రాసేద్దాం, ఓకే చేసేద్దాం. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, బ్యాక్గ్రౌండ్, దీనికి కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికోసం మనం ఫస్ట్ ఆప్షన్ని ఎంచుకున్నాము. సో ఇలాగనమాట. సో చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ అనేది మార్చుకున్న గ్రేడియంట్ కలర్స్ ఉన్నాయి, అలాగే మనకి నార్మల్ కలర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ట్రాన్స్పరెంట్, దీనికి బ్యాక్ ఇలాగ వస్తుంది అనమాట మనకి. ఇదైతే మనకి అవసరం లేదు. సో బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇలా వచ్చేస్తే మనకి ఇలానే వస్తుంది మళ్ళీ. సో దీనికి వచ్చేసి మనము ఇమేజ్ సైజ్ పెట్టుకున్నాం. సో ఇమేజ్ సైజ్ పెట్టేసుకున్న తర్వాత కలర్స్ చూపించాను కదా, ట్రాన్స్పరెంట్ చూపించాను, ఇది ఇమేజ్ సైజు. తర్వాత క్రాప్ మీకు కట్ చేసుకుని అవసరం లేదు, ఆల్రెడీ మనం పెట్టేసాం కాబట్టి మనకు అవసరం లేదు. తర్వాత వచ్చేసి ఇమేజ్ వచ్చేసి ఇవి వస్తాయి మీకు, ఇవి పెట్టుకోవాలంటే ఇలాగ పెట్టుకోవచ్చు ఇమేజెస్ అయినా కూడా. తర్వాత వచ్చేసి టెక్స్ట్ చేసుకొని దీని మీద రాసుకోవచ్చు అనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ అనేది ఇలాగ వస్తుంది కాబట్టి మీరు ఇలాగా రాసుకోవచ్చు అనమాట. దీనికి వచ్చేసి కలర్స్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఫ్రమ్ గ్యాలరీ నుంచి మీరు ఇమేజ్ ఏదైనా సరే తీసుకోవచ్చు ఫ్రెండ్స్, మీకు నచ్చినది కూడా. సో చూస్తారు కదా, సో నేను ఇదైతే తీసాను. ఇక్కడ మీకు ఇట్లాగ వస్తుంది అనమాట. సో దీన్ని ఇక్కడ మీరు హ్యాండ్తో టచ్ చేస్తే అలాగా వెళ్ళిపోతుంది అనమాట. సో నేను నెక్స్ట్ వచ్చేసి ఏ ఆప్షన్ మీద టచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి మనకి ఈ స్టైల్స్ అనేది వచ్చేసి మనకి సేవ్ గురించి, సేవ్ డైరెక్ట్ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో దీన్ని డిలీట్ చేసేయచ్చు, తర్వాత మళ్ళీ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇది ఎడిట్ ఆప్షన్ అనమాట పెన్సిల్ అనేది. సో కాపీ చేసుకోవచ్చు, కాపీ చేసుకుంటే మీరు ఇక్కడ ఏదైతే టైప్ చేస్తారో అది ఇంకోటి పక్కకు వస్తుంది తర్వాత. సో అంటే ఇంకోటి వస్తుంది అనమాట కాపీ. సో తర్వాత వచ్చేసి టు ఫ్రంట్ అని ఉంది, టు బ్యాక్ అని ఉంది, మనకి ఇది అవసరం లేదు. అలాగే పొజిషన్ అనేది మీరు పక్క కావాలంటే పక్కకి, పైకి కావాలంటే పైకి, కిందకి కావాలంటే కిందకి జరుపుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి స్మాల్ టీ బిగ్ టీ అని ఉంది కదా, ఇది వచ్చేసి మనకి ఏదైతే ఉందో దానికి సైజ్ అనమాట, పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. అలాగే దీనికి వచ్చేసి కలర్స్, మనం ఏదైతే టైప్ చేసామో దానికి కలర్స్ పెట్టుకోవచ్చు. ప్యాడింగ్ అని ఉంది, ప్యాడింగ్ అనేది మనకి అవసరం లేదు. సో తర్వాత టెక్స్చర్ అని ఉంది, టెక్స్చర్ అనేది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఒకవేళ మీరు ఏదైనా పెట్టుకుంటే కనుక ఇది వచ్చేసి దీంట్లోకి వస్తుంది ఫ్రెండ్స్. మనం ఏదైతే టైప్ చేసామో దాంట్లోకి వస్తుంది, అదైతే మనకు అవసరం లేదు, అసలు కానవసరము మనకి అది. తర్వాత వచ్చేసి ఒపాక్టివిటీ అని ఉంది, ఇది కూడా మనకి అవసరం లేదు. సో రొటేట్ అని ఉంది, ఒకవేళ తిప్పుకోవచ్చు అనమాట ఇలాగా మనకి ఎట్లా కావాలంటే అట్లాగా. తర్వాత మాస్క్ అని ఉంది, ఇది అవసరం లేదు ఫ్రెండ్స్ మనకి మాస్క్ అనేది. సో ఇంటూ చేసేసుకుందాము, ఓకే చేసేసుకుందాం. సో ఇమేజ్ అంటే మీకు ఇప్పుడు ఏబీలోకి వెళ్తే మనకు కావాల్సినవి టైప్స్ వస్తాయి అనమాట. మనకి ఎలా కావాలంటే అలాగా ఓకే చేసుకొని మీరైతే దీంట్లోకి పెట్టుకోవచ్చు అనమాట. బీ స్టైల్ అనేది మీకు క్రాస్గా వస్తుంది, ఇట్లాగా వస్తుంది. దీంట్లో ఇవి ఆప్షన్స్ అనమాట. సో కింద కావాలంటే కింద నన్న అనే ఆప్షన్ నొక్కితే నన్న వచ్చేస్తుంది పక్కన. తర్వాత వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆన్ చేసుకుంటే మీరు దీనికి అంటే మీరు ఏదైతే టైప్ చేశారో దానికి బ్యాక్గ్రౌండ్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత
మనకు కావాల్సింది ఓకే చేసుకోవచ్చు. అలాగే ఎల్జీ అంటే మనకి ఒకవేళ మనం ఎక్కువ కంటెంట్ అనేది అంటే ఎక్కువ మనం కంటెంట్ గురించి రాసిన తర్వాత టెక్స్ట్ చేస్తే దాని గురించి స్పేస్ ఇచ్చుకోవచ్చు. అలాగే ఇట్లాగ మార్చుకోవచ్చు అనమాట. మీకు ఇష్టం వచ్చినట్లు మార్చుకొని అలాగే స్ట్రోక్ ఇచ్చుకోవచ్చు దీనికి. సో ఇప్పుడు ఉన్నదానికి మళ్ళీ నేను స్ట్రోక్ ఇచ్చిన దానికి మీకు చూడొచ్చు. తర్వాత వచ్చేసి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది దీనికి కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా నేను కలర్ మారుస్తుంటే ఇలాగ వేరే వేరేగా వస్తుంది కదా. సో చూస్తున్నారు కదా ఇట్లాగ గ్రేడియంట్లో కూడా మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఇలాగ మారుతుంది అనమాట. సో ఓకే చేసుకుంటే ఇవే ఫ్రెండ్స్ మనకి ఇక్కడి నుంచి కూడా స్ట్రోకు, షాడో, ఇన్నర్ షాడో, ఎంబోస్ అనేవి మనకి అత్యవసరమైనవి మన థంబ్నెయిల్కి అనేది. సో చూస్తున్నారు కదా మనం షాడో ఇచ్చుకోవచ్చు దీనికి ఇలాగ అనమాట. ఇలాగ షాడో ఇచ్చుకోవచ్చు మనకు కావాల్సింది. అలాగే ఇన్నర్ షాడో ఇచ్చుకోవచ్చు మనం. సో చూస్తున్నారు కదా దీంట్లో మీకు ఇట్లాగ వస్తాయి కలర్స్. తర్వాత వచ్చేసి ఎంబోస్ అంటే మీకు ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నది ఇప్పుడు ఉన్నది చూడండి, ఒకసారి తేడా చూడండి. ఇది చూసారు కదా ఇప్పుడే బాగుంది కదా ఎంబోస్ ఇచ్చిన తర్వాత. సో ఇది అవసరం లేదు. 3D రొటేట్ మీకు 3D కావాలంటే 3D టైప్గా తెచ్చుకోవచ్చు. 3D టెక్స్ట్ కావాలంటే ఇట్లాగ ఇచ్చుకోవచ్చు. తర్వాత 3D షాడో కావాలంటే ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ షాడో, 3D షాడో. సో ఓకే చేసేసుకున్న తర్వాత రిఫ్లెక్షన్ ఉంది, రిఫ్లెక్షన్ ఇచ్చుకోవచ్చు మీరు ఇలాగా. సో ఇవన్నమాట మనకి అత్యవసరమైనవి థంబ్నెయిల్కి అనేది ఇవి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఆప్షన్ వచ్చేసి తర్వాత ఇంపాక్ట్ అనమాట. మనం ఇలాగా చేసుకోవచ్చు. ఇంకోటి కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాగ ఇంకోటి కూడా మీరు పెట్టుకోవచ్చు. ఒక దాని మీద ఇంకోటి పెట్టుకోవచ్చు అనమాట. మళ్ళీ పెట్టుకోవాలనుకుంటే మళ్ళీ పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడే పెట్టుకోవచ్చు. అంటే 2 మాత్రమే మనకి ఇక్కడ పెట్టుకునే ఫెసిలిటీస్ ఉన్నది అందుకని. సో దీన్ని డిలీట్ చేసేయచ్చు ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి డ్రా అనే ఆప్షన్ ఉంది మీకు చూసారు కదా. ఇలా డ్రా చేసుకోవచ్చు, ఇంటూ చేసేయచ్చు. సో షేప్స్ అని ఉన్నాయి. షేప్స్ మనకి ఇది అవసరం లేదు. సో ఇది అవసరం లేదు. యారో మార్క్ అనేది మనం ఏదన్నా ఒకవేళ చూపించాలనుకుంటే ఇలాగ పెట్టి చూపించవచ్చు అనమాట. సో ఇవన్నమాట ఆప్షన్స్. సో దీంట్లో అన్నీ కూడా మీకు చూపించాను ఫ్రెండ్స్. సో ఇది పిక్సెల్ ల్యాబ్ గురించి పూర్తి డీటెయిల్స్ అనమాట. సెట్టింగ్స్ అన్నీ కూడా మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మీకు కనుక చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. అలాగే మీకు తెలిసిన దాన్ని ఇంకా ఎంతోమందికి తెలిసేటట్టు చేయడం వల్ల అవుతుంది ఫ్రెండ్స్. సో అది మీరు చేసే లైక్ని బట్టే ఉంటుంది. చాలామందికి కూడా వెళ్తుంది ఇది. అలాగే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనమాట మీరు లైక్ చేయడం వల్ల. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.